నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక అదృశ్యం కేసులో పోలీసులు అదుపులో ఉన్న నిందితుడైన మైనర్ బాలుడు దినేష్ మేనమామ యోహాన్ మృతి చెందడం కలకలం రేగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వాసంతి అదృశ్యం కేసులో ముగ్గురు మైనర్ బాలులతో పాటు బాలిక మృతదేహాన్ని అదృశ్యం చేసిన ఘటనలో ఓ బాలుని తండ్రి పెదనాన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో వీరికి సహకరించిన దినేష్ అనే మైనర్ బాలుని మేనమామ ఉన్నాడని పోలీసులు దర్యాప్తులో చేరడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం నాడు పోలీసులు యోహాను అతని సోదరుడు ప్రభువును అదుపులోకి తీసుకుని విడ్డూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులు అదుపులో ఉన్న యోహాన్ అలియాస్ హుస్సేన్ మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు పోలీసు యోహాను లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తున్నారు. యోహాన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లాకప్ డెత్ చేశారా, ఆత్మహత్య చేసుకున్నాడా, సహజ మరణమా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.